కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా సాగుతున్న సినిమా వాతావరణానికి టాక్సిక్ భంగం కలిగిస్తోందా? కామన్ ఆడియన్ మళ్లీ థియేటర్లకు అలవాటు పడుతుంటే టాక్సిక్ గండి కొడుతోందా? 3 నెలలుగా హైక్ లేని టికెట్ రేట్లకు టాక్సిక్ రాకతో రెక్కలొస్తున్నాయా? డబ్బింగ్ మూవీకి టికెట్ రేట్లు పెంచుతున్నారన్న వార్త సినీ లవర్స్ ఆగ్రహానికి కారణమైందా? KGF 2 తర్వాత యష్ నటించిన టాక్సిక్ బడ్జెట్ 400 కోట్లు దాటింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నారు. తెలంగాణలో ఆ ఛాన్స్ లేకపోవడంతో ఏపీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అడిగిన నిర్మాతకు లేదన్నది లేకుండా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తున్న ఏపీ గవర్నమెంట్ టాక్సిక్ కూడా పర్మిషన్ ఇవ్వనుంది. ఏపీలో టాక్సిక్ టికెట్ రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఒక్కో టికెట్ పై 50 నుంచి 100 రూపాయల వరకు, అలాగే 6 గంటలకు వేసే బెనిఫిట్ షో టికెట్ 500 రూపాయలుగా నిర్ణయిస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీంతో సినీ లవర్స్ విమర్శలు స్టార్ట్ చేశారు. డబ్బింగ్ మూవీస్ కు కూడా పెంచాలా? 400 కోట్ల టాక్సిక్ బడ్జెట్ ను తెలుగు వాళ్లపై రుద్దుతారా అంటూ మండిపడుతున్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం కాంతారా చాప్టర్ 1, కూలీ, వార్ 2 వంటి డబ్బింగ్ మూవీస్ కు టికెట్ రేట్లను పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో 3 నెలల నుంచి టికెట్ రేట్లు పెంపు టాపిక్కే రాలేదు. పెద్ద తర్వాత టికెట్ రేట్ల పెంపు కోసం ఎవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. టికెట్ రేట్లు అందుబాటులో ఉండడంతో కొరియన్ కనకరాజు, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, విశ్వనాథ్ అండ్ సన్స్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ ను మెప్పించాయి. బాగున్న టాక్ వచ్చిన సినిమాలు నిలబడి బ్రేక్ ఈవెన్ అయ్యాయి. ఆడియన్స్ మళ్లీ థియేటర్స్ వస్తున్నారన్న సంకేతాన్ని సక్సెస్ఫుల్ మూవీస్ ఇచ్చాయి. 2 నెలలుగా తెలుగు సినిమా సక్సెస్ రేటు పెరుగుతుంటే మళ్లీ టికెట్ రేట్లు పెంచడం సగటు సినీ ప్రేక్షకుడికి నచ్చడం లేదు. టాక్సిక్ టికెట్ రేట్లు పెంచుతారన్న వార్త సోషల్ మీడియాలో రావడంతో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.